లీగల్ నోటీసులు. రాహుల్ గాంధీకి జైలు, టిప్పు సుల్తాన్ మరణంపై కర్ణాటకలో రాజకీయాలు. ఈ టీంతో భారత్ వరల్డ్ కప్ గెలిచేనా, రేసులో వెనుకబడ్డ తారక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో బులెటిన్ లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు గెలుచుకున్న టీడీపీకి ఇప్పుడు లక్కీ ఛాన్స్ కలిసొచ్చింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఆమెకు 23 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా వైసీపీ అభ్యర్థులు మర్రి రాజశేఖర్, పెనుమత్స సత్యనారాయణ రాజు, సునీత పోతుల, యేసురత్నం, ఇజ్రాయెల్ విజయం సాధించారు. ఇక జయమంగళం రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులను నిలబెట్టింది. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధను బరిలోకి దింపారు చంద్రబాబు. ఈ ఎన్నికలపై మొదటి నుంచి టెన్షన్ నెలకొంది. 151 మంది ఎమ్మెల్యేలు, 4 టీడీపీ రెబల్ సపోర్ట్తో మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలను తామే గెలుస్తామని అధికార వైసీపీ భావించింది. అయితే క్రాస్ ఓటింగ్ వల్ల టీడీపీ అభ్యర్థి అనురాధ అనూహ్య విజయాన్ని సాధించి సంచలనం సృష్టించారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయాన్ని సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ జరిగింది. వీళ్ళు ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓట్లు టీడీపీకి పడ్డాయి అనే విషయంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక టీడీపీకి ఓటు వేసిన మరో 2 వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అనేదే ఇప్పుడు ఉత్కంఠను పెంచుతోంది. ఊహించని విధంగా అనురాధ ఎమ్మెల్సీగా విజయాన్ని సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కోలా గురువులకు కేటాయించిన ఎమ్మెల్యేల్లో ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వరు అనే ప్రచారం ఇప్పటికే ఉంది. దీంతో ఆమె క్రాస్ ఓటింగ్కు పాల్పడింది అనే ప్రచారం వైసీపీ శ్రేణుల్లో నడుస్తోంది. ఇక డొక్క మాణిక్యవర ప్రసాద్కు టికెట్ ఇస్తారు అని ఇప్పటికే జోరుగా టాక్స్ వినిపించాయి. దీంతో ఆమె క్రాస్ ఓటింగ్కు పాల్పడి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు జయమంగళ వెంకటరమణకు కేటాయించిన ఎమ్మెల్యేల్లో 3పై డౌట్స్ ఉన్నాయి. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై కూడా అనుమానాలు ఉన్నాయి. క్రాస్ ఓటింగ్ కు ఎవరు పాల్పడ్డారో అనే దానిపై వైసీపీ శ్రేణులు ఆరా తీస్తున్నాయి. ప్రతి ఎమ్మెల్యేకు ఒక కోడ్ను కేటాయించారు. ఆ కోడ్తో ఎవరు క్రాస్ ఓటింగ్ వేశారో అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక టీఎస్పీఎస్సీ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రతిపక్షాలకు సిట్ నోటీసుల మీద నోటీసులు ఇస్తోంది. ఇవాళ రేవంత్ను విచారించిన అధికారులు నిరాధార ఆరోపణలు చేశారంటూ చర్యలకు సిద్ధమయ్యారు. ఇక పేపర్ లీకేజ్కి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారాయన. కేటీఆర్ ఏమో రేవంత్, బండి సంజయ్లకు నోటీసులు ఇచ్చారు. ఇలా ఇష్యూపై పొలిటికల్ హీట్ పెరుగుతోందే తప్ప అసలు దోషులు ఎవరు ఇంకా తేలడం లేదు. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందనేది హాట్ టాపిక్గా మారింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ప్రభుత్వ హస్తం ఉందని ప్రతిపక్షాలు మొదట్నుంచి ఆరోపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నాడు. మీకు ఆధారాలు ఎలా వచ్చాయంటూ దర్యాప్తు సంస్థ సిట్ ప్రతిపక్షాలకు నోటీసులిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి నోటీసులివ్వగా ఆయన తనకు అందలేదని విచారణకు వెళ్లలేదు. రేవంత్ రెడ్డి ఇవాళ సిట్ ముందు హాజరయ్యారు. కంప్లీట్గా పొలిటికల్ టర్న్ తీసుకున్న టీఎస్పీఎస్సీకి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందనేది హాట్ టాపిక్గా మారింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును ప్రభుత్వం నీరుగారుస్తోందంటూ గాంధీభవన్లో మౌనదీక్షకు దిగారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పేపర్ లీక్ ఘటనకు మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజానిజాలు తెలియాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అన్నారు. అంతకుముందు సిట్ విచారణకు హాజరైన రేవంత్ కేటీఆర్ నుంచి ఎందుకు సమాచారం తీసుకోవట్లేదని అధికారుల్ని ప్రశ్నించారు.
ఇప్పటివరకు లీకేజీపై తాను, బండి సంజయ్, కేటీఆర్ మాత్రమే మాట్లాడారన్నారు. మా ఇద్దరికీ నోటీసులిచ్చిన అధికారులు కేటీఆర్కు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు రేవంత్. జగిత్యాల జిల్లా మాల్యాలకు చెందిన నిందితుడు రాజశేఖర్ రెడ్డికి కేటీఆర్ పిఏ తిరుపతికి సంబంధాలున్నాయని ఆరోపించారు. అదే జిల్లాల్లో ఎలాంటి మెరిట్ స్టూడెంట్స్ కాకున్నా 100 మందికి 100 మార్కులు వచ్చాయన్నారు. కేసుకు సంబంధించి తన దగ్గర ఆధారాలను సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్కు ఇచ్చానన్నారు రేవంత్. అయితే రేవంత్ రెడ్డి తమకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదంటూ సిట్ ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు చర్యలు తీసుకునేందుకు సిట్ సిద్ధమవుతోంది. న్యాయపరమైన సలహాలు తీసుకుని రేవంత్పై చర్యలు తీసుకునేందుకు సిట్ రెడీ అవుతోందని సమాచారం. రేవంత్ రెడ్డి విచారణ నేపథ్యంలో సిట్ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రేవంత్ విచారణ నేపథ్యంలో ముందుగానే కాంగ్రెస్ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. అయినా చాలామంది కార్యకర్తలు సిట్ ఆఫీసుకు చేరడంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. ఇక టీఎస్పీఎస్సీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా అరెస్ట్ అయిన 3 సంస్థ ఉద్యోగులకు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరి జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి టీఎస్పీఎస్సీ ఏం చేయబోతోంది? భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్షలు ఎలా ఉండబోతున్నాయి? లీకులను అరికట్టడానికి ఏం చేయబోతోంది? ఇంటి దొంగల పని పట్టడానికి ఎలాంటి సంస్కరణలు తీసుకురాబోతోంది? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు అభ్యర్థులకు తలెత్తుతున్న వేళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది టీఎస్పీఎస్సీ. అవేంటో ఇప్పుడు చూద్దాం. టీఎస్పీఎస్సీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి టీఎస్పీఎస్సీలో నియమితులైన ఉద్యోగులు కమిషన్ నిర్వహించే ఇతర ఉద్యోగ పరీక్షలకు హాజరు కారాదు. ఒకవేళ హాజరవ్వాలనుకుంటే కమిషన్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలా పరీక్షలు రాసేవారు శాశ్వత ఉద్యోగులైతే పరీక్ష తేదీకి ముందు 3 నెలలు, పరీక్ష తరువాత నెల రోజులు తప్పనిసరిగా సెలవుల్లో వెళ్లాలి. కమిషన్ కార్యకలాపాల్లో వారు పాలు పంచుకోరాదు. ఎవరితోనూ మాట్లాడకూడదు. సెలవులు ఉంటేనే వేతనం వస్తుంది, లేకుంటే లాస్ ఆఫ్ పే కింద వెళ్లాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. కమిషన్లో సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసేందుకు నిపుణుల్ని శాశ్వత ప్రాతిపదికన నియమించాలని నిర్ణయించింది. ఇక నుంచి కారుణ్య నియామకాలు ఉండవు. ఒకవేళ ఉన్నా పూర్తిస్థాయి విచారణ జరిపాకే కమిషన్లోకి తీసుకుంటారు, లేదంటే ఇతర ప్రభుత్వ శాఖలకు పంపిస్తారు. కమిషన్లో ఉద్యోగ బాధ్యతల రీత్యా అనుమతి పొందినవారు తప్ప ఇతర ఉద్యోగులెవరూ సెల్ఫోన్లు ఆఫీసులోకి తీసుకురావడానికి వీల్లేదు. సెక్యూరిటీ వద్దే మొబైల్స్ పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఇక లీకుల గోల నుంచి బయటపడేందుకు పూర్తిగా ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది టీఎస్పీఎస్సీ. అయితే ఆన్లైన్ ఎగ్జామ్లో లక్షల మంది ఒకేసారి రాయడానికి వీలుండదు. విడతల వారీగా అభ్యర్థులు పరీక్ష రాస్తారు. షిఫ్టుల వారీగా ఎగ్జామ్స్ జరుగుతాయి. ఒక షిఫ్టులో వచ్చిన పేపర్ మరో షిఫ్టులో వచ్చే ఛాన్సే లేదు. ఇప్పటికే ఆన్లైన్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. కేవలం 25,000 మంది మాత్రమే పరీక్ష రాసే ఫెసిలిటీ ఉంది. దాన్ని పెంచి నార్మలైజేషన్ ద్వారా రిజల్ట్ ప్రకటించబోతున్నారు. నార్మలైజేషన్పై అభ్యర్థుల్లో కొంత కన్ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవం. నార్మలైజేషన్ అనేది ప్యూర్ అల్గారిథం ప్రాసెస్. నెగటివ్ మార్కుల నార్మలైజేషన్ ప్రొసీజర్ చాలా డేంజర్. తప్పులు ఎక్కువ చేస్తే యాక్యురసీ తగ్గిపోయి మార్కులకు కోత పడుతుంది. సో ఎన్ని ఎక్కువ తప్పులు చేస్తే నార్మలైజేషన్లో అంత డేంజర్ అన్నమాట. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తీగ లాగిన కొద్దీ డొంక కదులుతోంది. ఇంటి దొంగలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. తాజాగా మరో 3 కమిషన్ ఉద్యోగులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులోనూ సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రూప్ 1 పరీక్షలో 103 మందికి 100కు పైగా మార్కులు వచ్చినట్లు సిట్ గుర్తించింది. గ్రూప్ 1 రాసిన వారిలో 20 మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఉన్నట్లు తేల్చారు. దీంతో సిట్ అధికారులు టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డితో సహా 42 మందికి నోటీసులిచ్చారు. ఈ కేసులో 3 నిందితులను ఎఫ్ఐఆర్ జాబితాలో చేర్చారు. దీంతో నిందితుల సంఖ్య మొత్తం 12కు చేరుకుంది. ఇక టీఎస్పీఎస్సీలో సిస్టమ్ ఆపరేటర్గా పనిచేస్తున్న వ్యక్తికి 120 మార్కులు రావడం హాట్ టాపిక్గా మారింది. పేపర్ లీకేజీ వ్యవహారం మొదట్లో ఒకరిద్దరికి మాత్రమే పరిమితం అనుకున్నప్పటికీ తీగ లాగుతున్న కొద్దీ నిందితుల లిస్టు పెరుగుతోంది. మాస్ కాపీయింగ్ తరహాలో జరిగితే అసలుకే మోసం వస్తుందన్న ఉద్దేశంతో నిందితులు చాలా జాగ్రత్తగా బాగా తెలిసిన వారికి మాత్రమే ప్రశ్నాపత్రం అందించినట్లు సమాచారం. తర్వాత వారి నుంచి మరికొందరికి క్వశ్చన్ పేపర్ చేరినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇక ఈ కేసులో అరెస్టైన ప్రధాన నిందితులు ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ రెడ్డి తదితరులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు.
మొదట్లో తమ్ముడి కోసం ఏఈ పేపర్ తెప్పించినట్లు రేణుక చెప్పింది. కానీ దర్యాప్తులో మిగతా ప్రశ్నాపత్రాలు కూడా లీక్ అయినట్లు తేలింది. ఇక ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిలను సిట్ అధికారులు ఎంతగా ప్రశ్నించినా తాము ఫిబ్రవరిలోనే ప్రశ్నాపత్రాలు చోరీ చేసినట్లు చెబుతున్నారు. అంటే అంతకుముందు జరిగిన గ్రూప్ 1 వంటి పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ చేయలేదని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. కానీ సిట్ దర్యాప్తులో అక్టోబర్లోనే రాజశేఖర్ రెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కంప్యూటర్లను వాడినట్లు తేలింది. అందుకే అప్పుడు జరిగిన గ్రూప్ 1 సహా మొత్తం 4 పరీక్షలను రద్దు చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెబుతున్నారని, ముఖ్యంగా దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ప్రయత్నిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఏఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశామని ఒప్పుకోవడం ద్వారా దర్యాప్తును దానికి మాత్రమే పరిమితం చేయాలని, అంతకుముందు జరిగిన గ్రూప్ 1 వంటి పరీక్షల వరకు వెళ్లకుండా చూడాలని ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బాధిత రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు సాయం ప్రకటించారు. కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒక్కటే అంటూ మోదీ సర్కార్పై మరోసారి నిప్పులు చెరిగారు. పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చేది లేదు అన్న ఆయన గతంలో పంపిన వాటికే రూపాయి కూడా ఇవ్వలేదు అన్నారు. నేతలెవరూ ఆందోళన చెందొద్దు అన్న ముఖ్యమంత్రి నష్టమంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇటీవల కురిసిన వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,28,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్న సీఎం అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చాలా దిగుబడి వచ్చారు. కోత టైం కూడా ఈ టైంలో పోతుంది సార్. స్టార్ట్ చేద్దాం సార్ పని తర్వాత. కానీ బాగా ఇప్పుడు రాళ్ళు అన్నది మరోసారి మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపాల్సిన అవసరం కూడా లేదన్న ఆయన మోదీ సర్కారును రూపాయి అడిగేదే లేదన్నారు. కేంద్రానికి చెప్పినా గోడకి చెప్పినా ఒకటే అంటూ ఫైర్ అయ్యారు. గతంలో పంపిన నివేదికలకే ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరిన సీఎం కేసీఆర్ ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. లాస్ట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు వచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చింది సూరత్ కోర్టు. 2 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ను దోషిగా నిర్ధారించింది. మోదీ ఇంటి పేరుకు సంబంధించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగేలా కామెంట్స్ చేశారు అంటూ దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్కు 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అయితే శిక్ష అమలును 30 రోజుల వరకు సస్పెండ్ చేసింది. రాహుల్ గాంధీకి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చింది సూరత్ కోర్టు. 2 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ను దోషిగా నిర్ధారించింది. మోదీ ఇంటి పేరుకు సంబంధించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగేలా కామెంట్స్ చేశారంటూ దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్కు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం ఉద్దేశపూర్వకంగా అవమానించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్హెచ్ వర్మ తీర్పు వెల్లడించారు. అయితే శిక్ష అమలును 30 రోజుల వరకు సస్పెండ్ చేసింది. రాహుల్ గాంధీకి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటక కోలార్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. బ్యాంకు రుణాల ఎగవేతదారులు లలిత్ మోదీ, నీరవ్ మోదీలతో ప్రధాని నరేంద్ర మోదీని కలుపుతూ కామెంట్స్ చేశారు రాహుల్. అయితే ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. దీంతో రాహుల్పై ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద కేసు నమోదైంది.
ఇరుపక్షాల వాదనలు విన్న చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్హెచ్ వర్మ గత వారం విచారణ ముగించారు. తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ సైతం సూరత్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఇండియన్ పాలిటిక్స్ లో ఇలాంటి వివాదాలు ఇదే ఫస్ట్ టైం కాదు. రాహుల్తో పాటు గతంలో అనేక మంది బీజేపీ నేతలు సైతం ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు. గతంలోనూ రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన చౌకీదార్ చోర్హే కామెంట్ కూడా వివాదాస్పదమైంది. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ బీజేపీని టార్గెట్ చేసిన రాహుల్ చౌకీదార్ చోర్హే అంటూ మోదీని విమర్శించారు. ఈ కామెంట్స్ పై బీజేపీ నేతలు సుప్రీంను ఆశ్రయించగా వివరణ ఇచ్చిన రాహుల్ క్షమాపణ కూడా కోరారు. ఇక ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ నేతలు సైతం గతంలో ఇలాంటి కాంట్రావర్సీల్లో చిక్కుకున్నారు. 2018లో రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ వితంతు పెన్షన్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఏ కాంగ్రెస్ వితంతు ఖాతాలోకి డబ్బు వెళ్తోందంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోనియా గాంధీని ఉద్దేశించి చేశారంటూ తీవ్ర దుమారం రేగింది. ఇక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు. 2020లో నేషనల్ సిటిజన్షిప్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. గోలీమారో సాలోంకో అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఢిల్లీలో రైతు ఆందోళన సమయంలో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆందోళన చేస్తున్న రైతులనుద్దేశించి మావలి అంటూ కామెంట్ చేశారు. ఇక మహారాష్ట్ర బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ సైతం గతంలో సుప్రియా సూలేనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో కొత్త వివాదం తెరపైకొచ్చింది. అదే టిప్పు సుల్తాన్ని చంపింది ఎవరు? తాజా పరిణామాలు చూస్తూ ఉంటే ఎలక్షన్స్లో ఇదే కీలక అంశంగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు రాజకీయ అస్త్రంగా టిప్పు ఎలా మారారు? ఒక్కొడుగల వాదనను బీజేపీ ఎందుకు సమర్థిస్తోంది? టిప్పు మరణంపై కమలనాథుల వ్యూహం ఏంటి? ఈ స్టోరీ చూడండి. టిప్పు సుల్తాన్ను చంపింది ఎవరు? ఒక్కలిగల చేతుల్లోనే టిప్పు మరణించాడా? బ్రిటిష్ మరాఠా సైన్యంతో టిప్పు పోరాడలేదా? కర్ణాటకలో రాజకీయ అస్త్రంగా టిప్పు ఎలా మారారు? టిప్పు సుల్తాన్ ఇప్పుడు కర్ణాటకలో సెంటర్ ఆఫ్ కాంట్రావర్సీగా మారారు. ఎప్పుడో 18వ శతాబ్దం నాటి పాలకుడు ఇప్పుడు ఎన్నికల అంశంగా ఎందుకు మారాడు? అసలు వివాదం ఏంటి? మరికొద్ది వారాల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో టిప్పు సుల్తాన్ అంశాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ. సావర్కర్ వర్సెస్ టిప్పు సుల్తాన్ గా కర్ణాటక రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది. టిప్పు సుల్తాన్ను చంపింది బ్రిటిష్ మరాఠా సైన్యాలు కాదు, తమ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు చంపారంటూ పాత మైసూరు ప్రాంతానికి చెందిన ఒక్కలిగా సామాజిక వర్గం వాదిస్తోంది. అయితే ఒక్కలిగల వాదనను బీజేపీ సమర్థిస్తోంది. ఈ వాదనతో ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన పీఠాధిపతి ఏకీభవించకపోయినా బీజేపీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల కర్ణాటక రాజకీయాల్లో ఒక్కలిగా సామాజిక వర్గం బలంగా ఎదిగింది. వారిని దగ్గర చేసుకునేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టిప్పు సుల్తాన్ను ఒక్కలిగా నాయకులు ఊరిగౌడ, నంజేగౌడ అనే ఇద్దరు చంపారని బీజేపీతో పాటు పాత మైసూరుకు చెందిన ఓ వర్గం వాదిస్తోంది. అద్దండ కరియప్ప రచించిన టిప్పు నిజక నాసుగలు అనే పుస్తకం ఆధారంగా బీజేపీ ఈ వాదనలు చేస్తోందని సమాచారం. అయితే ఈ వాదనను పలువురు చరిత్రకారులు వ్యతిరేకిస్తున్నా ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన బీజేపీ జాతీయ కార్యదర్శి సిటి రవి, కర్ణాటక మంత్రులు అశ్వత్థ నారాయణ్, గోపాలయ్య వంటి నేతలు సమర్థిస్తున్నారు. ఊరిగౌడ, నంజేగౌడ గురించి చారిత్రక ఆధారాలు ఉన్నాయంటూ వాదిస్తున్న వారిలో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కూడా ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో మంత్రిగా ఉన్న మునిరత్న ఊరిగౌడ, నంజేగౌడల పేరుతో సినిమా పేరు కూడా రిజిస్టర్ చేయించారు. అయితే ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన పీఠాధిపతి ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లొద్దని మునిరత్నను కోరారు. చారిత్రక శాసనాల ఆధారంగా పరిశీలించి అందుకు సంబంధించిన సాక్ష్యాలను మఠానికి సమర్పించాలని సూచించారు. ఒక్కలిగా సామాజిక వర్గం అనాదిగా కాంగ్రెస్, జేడీఎస్లకు మద్దతుగా ఉంటూ వస్తోంది. అయితే వివాదంపై స్పందించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కొద్దిగా వెనుకాడుతున్నారు. ఊరిగౌడ, సంజయ్ గౌడ ఉనికిలో లేరని, కేవలం కల్పిత పాత్రలే కావచ్చని రెండు పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. వివాదం ఎక్కడ మొదలైంది? టిప్పు సుల్తాన్ కర్ణాటకలో రాజకీయ అస్త్రంగా ఇదే మొదటిసారి కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్న సిద్ధరామయ్య
టిప్పు సుల్తాన్ జయంతి అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించింది. కొడుగు జిల్లాలో ఈ ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీసి ఓ బీజేపీ కార్యకర్త ప్రాణాలు సైతం కోల్పోయాడు. ఇక అప్పటి నుంచి టిప్పును నిరంకుశ పాలకుడిగా, హిందువులను బలవంతంగా మత మార్పిడులకు పాల్పడిన రాజుగా చిత్రీకరించే ప్రయత్నం వేగం పుంజుకుంది. మలబార్ తీరంలో హిందువులను ముస్లింలుగా మార్చేందుకు టిప్పు ప్రయత్నించారని బీజేపీ నేతలు ఆరోపించగా, టిప్పు సుల్తాన్ హిందూ దేవాలయాల అభివృద్ధికి సైతం కృషి చేశాడని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన యడ్యూరప్ప సర్కార్ టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించబోమని స్పష్టం చేసింది. గత నెలలో కర్ణాటక యాద్గిర్ జిల్లాలో టిప్పు సుల్తాన్ సర్కిల్ పేరును వీర్ సావర్కర్ సర్కిల్ గా మార్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. 2010లో అనధికారికంగా సర్కిల్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టారని, దాని పేరు వీర్ సావర్కర్ సర్కిల్ గా మార్చాలంటూ కొంతమంది రైట్ వింగ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. టిప్పు సుల్తాన్ కు టైగర్ ఆఫ్ మైసూర్ గా పేరు. 1751 డిసెంబర్ 1న ప్రస్తుత బెంగుళూరు సమీపంలోని దేవనహళ్లిలో జన్మించిన టిప్పు తండ్రి హైదర్ అలీ మరణానంతరం 1782 డిసెంబర్లో మైసూరు పీఠాన్ని అధిష్ఠించాడు. అరేబియా సముద్ర తీరంలోని మలబార్ ప్రాంతం, ప్రస్తుతం కేరళ, టిప్పు సుల్తాన్ నియంత్రణలోనే ఉండేది. బ్రిటిష్ వారికి బద్ధ శత్రువులైన ఫ్రెంచి వారితో సన్నిహిత సంబంధాలు నెరపిన టిప్పు వారి సాయంతో సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు అందించాడు. దీంతో టిప్పుపై రగిలిపోయారు బ్రిటిషర్లు. మైసూరు రాజ్యంతో 4 సార్లు యుద్ధానికి దిగారు. చివరగా 1799లో జరిగిన శ్రీరంగపట్నం యుద్ధంలో బ్రిటిష్ సైన్యం చేతిలో టిప్పు మరణించాడని చరిత్రకారులు చెప్తుంటారు. టిప్పు ఎడమవైపు ఛాతీ భాగాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది బుల్లెట్. ఆయన గుర్రాన్ని కూడా బ్రిటిష్ వాళ్లు వదలలేదు. ఆ సమయంలో బ్రిటిషర్లతో చర్చలు జరపాలంటూ టిప్పుకు సలహా ఇచ్చాడు అంగరక్షకుడు రజాఖాన్. అయితే ఈ సలహాను తిరస్కరించిన టిప్పు బ్రిటిష్ వారి చేతిలో బందీగా ఉండటం కన్నా మరణించడమే మంచిదని నిర్ణయించుకున్నాడని బ్రిటిష్ చరిత్రకారుడు మేజర్ అలెగ్జాండర్ ఆలెన్ రాశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేసులో వెనకబడిపోతున్నాడా? RRR క్రేజ్ను వాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడా? రామ్ చరణ్ మాదిరిగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకోలేకపోతున్నాడా? పాన్ ఇండియా వైడ్ అంతా సత్తా చాటేలా సరైన ప్లానింగ్తో ముందుకు వెళ్లడం లేదా? ఇప్పుడు టాలీవుడ్లో ఈ అంశాలపైనే ఎక్కువగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నూనూగు మీసాల వయసులోనే మాస్ అంటే ఏంటో చూపించాడు. టీనేజ్ లోనే ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకొని ఇండస్ట్రీ రికార్డ్స్ ని జేబులో వేసుకుని తిరిగాడు. తారక్ తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. కానీ గత కొంతకాలంగా వరుస విజయాలు అందుకుంటూ స్టడీగా ముందుకు సాగుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన RRR మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా పలు గ్లోబల్ అవార్డ్స్ ను సాధించడం, నాటు పాట ఆస్కార్ గెలవడంతో ఇంటర్నేషనల్ వేదికలపైన ఎన్టీఆర్ సందడి చేశాడు. అయితే ఆస్కార్ క్రెడిట్ ను పబ్లిసిటీ రూపంలో క్యాష్ చేసుకోవడంలో మరో హీరో రామ్ చరణ్ సక్సెస్ అయ్యాడు. కానీ తారక్ మాత్రం బాగా వెనకబడిపోయాడు. ఆస్కార్ తర్వాత చరణ్ అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చినప్పుడు, అక్కడి నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయినప్పుడు హడావిడి మామూలుగా లేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఏ హడావిడి లేకుండా వచ్చేశాడు. ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్యాన్స్ హంగామా చేశారు, కానీ అది సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయలేదు. సోషల్ మీడియాలోనే కాదు, ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ చెర్రీ కంటే వెనకే ఉన్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. RRR తర్వాత ఎలాంటి సినిమా ఉండాలి అన్న దాంట్లో చరణ్ ప్లాన్ చేసుకున్నట్లు తారక్ ప్లాన్ చేసుకోలేకపోయాడు. RRR సెట్స్ మీద ఉండగానే శంకర్ తో సినిమా సెట్ చేసుకున్నాడు చరణ్. అలానే ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం డిస్కషన్స్ చేస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఒక ఏడాది వెయిట్ చేసి ఫ్లాప్ లో ఉన్న కొరటాల శివతో సినిమా స్టార్ట్ చేశాడు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ను గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లు వచ్చి తారక్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమా తెరకెక్కనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని కొరటాల స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దీంతో ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
మరి ఈ సినిమాతో తాను రేసులో వెనకబడిపోలేదని ఎన్టీఆర్ నిరూపిస్తారో లేదో చూడాలి. టెస్ట్ సిరీస్లో రాణించిన మన జట్టు వన్డేల్లో ఎందుకు చేతులెత్తేసింది? ఆసీస్ పేస్ అటాక్ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిందా? స్పిన్ బాగా ఆడే మన క్రికెటర్లు చెన్నైలో ఎందుకు విఫలమయ్యారు? అప్పుడే మన ఆటగాళ్లు ఐపీఎల్ మూడ్లోకి వెళ్ళిపోయారా? ఈ జట్టుతో వరల్డ్ కప్ గెలుస్తుందా? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. ద్వైపాక్షిక సిరీస్లలో గత కొంతకాలంగా వన్డే ఫార్మాట్కు సంబంధించి భారత్ నిలకడగానే విజయాలు సాధిస్తోంది. ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ తప్పిస్తే స్వదేశీ విదేశీ గడ్డపైన మెరుగ్గానే రాణించింది. అయితే సొంత గడ్డపై మాత్రం ఆస్ట్రేలియాకే తలవంచింది. గత 4 ఏళ్లుగా ఈ పరిస్థితే కనిపిస్తోంది. 2018 నుంచి స్వదేశంలో టీమిండియా ఆడిన 10 వన్డేలలో ద్వైపాక్షిక సిరీస్లలో 2 సార్లు మాత్రమే సిరీస్ను ఓడిపోయింది. ఓడిన 2 సార్లు ఆస్ట్రేలియా చేతిలోనే. 2019లో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ 5 వన్డేల సిరీస్ను 3-2 తేడాతో గెలుచుకుంది. ఆ తర్వాత టీమిండియా వరుసగా 7 వన్డే సిరీస్లను కైవసం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఆసీస్ చేతిలోనే భారత్కు చుక్కెదురైంది. వన్డే సిరీస్ పరాభవానికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే 3 మ్యాచ్లలోనూ అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లు ఎవ్వరూ ఆడలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్, కోహ్లీ, కేఎల్ రాహుల్, పాండ్యా విఫలమయ్యారు. సూర్యకుమార్ 3 మ్యాచ్లలోనూ డకౌట్ అవగా రాహుల్ తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ చివరి వన్డేలో హాఫ్ సెంచరీ చేసినా జట్టును గెలిపించే ఇన్నింగ్స్ మాత్రం ఆడలేకపోయాడు. రోహిత్, గిల్ కూడా పేలవమైన ఫామ్తో సతమతమవుతున్నారు. సొంత గడ్డపైనే మన బ్యాటింగ్ వైఫల్యం ఇలా ఉంటే సిరీస్ విజయాలు ఆశించడం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్ వీళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఎవరు ఆడతారనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. బికాస్ ఇండియా హ్యాస్ బీన్ ట్రయింగ్ సూర్యకుమార్ యాదవ్ హ్యాస్ బీన్ రియలీ డిసప్పాయింటింగ్ యాక్చువల్లీ. టెస్ట్ మ్యాచెస్లో కూడా తను అనుకున్నట్టుగా ఆడలేకపోయాడు, మనందరికీ తెలుసు. అండ్ వన్డే మ్యాచెస్లో టోటల్ ఫెయిల్యూర్ చూసాం. ఒక T20 ఫార్మాట్ వరల్డ్ కప్లో మాత్రమే రాణించాడు. బట్ అతన్ని మాత్రం నేను అనుకుంటాను రిజర్వ్లో ఉంచుకోవచ్చు కానీ బట్ డేర్ చేసి ఆడే పరిస్థితి అయితే కనబట్టలేదు. మరోవైపు భారత క్రికెటర్లు 10 రోజుల ముందే ఐపీఎల్ మూడ్లోకి వెళ్లిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం వారం రోజుల గ్యాప్ ఉన్నప్పటికీ వన్డే ఫార్మాట్కు తగినట్లు ఎవ్వరూ ఆడలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఐపీఎల్కు ముందు ఎప్పుడూ ఇలాంటి పేలవమైన ప్రదర్శన కామనే అంటున్నారు. అయితే ఈ ఏడాది సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్ జరగనుండటంతో టీమిండియాపై అంచనాలున్నాయి. ఆ అంచనాలు అందుకోవాలంటే మాత్రం బ్యాటర్లు నిలకడగా రాణించాల్సిందే. అటు బిజీ షెడ్యూల్ను కూడా కొందరు కారణంగా చెబుతున్నారు. అదే నిజమైతే ఐపీఎల్ సమయంలో కీలక ఆటగాళ్ల వర్క్లోడ్ను బీసీసీఐ హెడ్ కోచ్ ద్రవిడ్ మానిటర్ చేయాలి. వీలును బట్టి కొన్ని మ్యాచ్లకు ప్రధాన ఆటగాళ్లను బెంచ్కే పరిమితం చేయాలి. లేకుంటే వన్డే వరల్డ్ కప్లో ఘోర పరాభవం తప్పదు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారం కోసం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే స్ట్రైట్ అట్ 8 చూడండి. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ RTV. నమస్తే, వెల్కమ్ టు స్ట్రైట్ అట్ 8. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు. వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్. టీడీపీ అభ్యర్థి సెన్సేషనల్ విన్. పంట నష్టపోయిన రైతులకు కేసీఆర్ భరోసా. టీఎస్పీఎస్సీ ఇష్యూలో పొలిటికల్ ప్రకంపనలు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు. రాహుల్ గాంధీకి జైలు. టిప్పు సుల్తాన్ మరణంపై కర్ణాటకలో రాజకీయాలు. ఈ టీంతో భారత్ వరల్డ్ కప్ గెలిచేనా? రేసులో వెనుకబడ్డ తారక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో బులెటిన్లోకి వెళ్ళిపోదాం. ద్వారా దర్యాప్తును దానికి మాత్రమే పరిమితం చేయాలని, అంతకుముందు జరిగిన గ్రూప్ 1 వంటి పరీక్షల వరకు వెళ్లకుండా చూడాలని ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బాధిత రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు సాయం ప్రకటించారు.
కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒక్కటే అంటూ మోదీ సర్కార్పై మరోసారి నిప్పులు చెరిగారు. పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చేది లేదు అన్న ఆయన గతంలో పంపిన వాటికే రూపాయి కూడా ఇవ్వలేదు అన్నారు. నేతలెవరూ ఆందోళన చెందొద్దు అన్న ముఖ్యమంత్రి నష్టమంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు.